కదా ముందు నుంచి పబ్లిక్ని ఇప్పుడు గబక్కని తీసుకెళ్ళి విలీనం చేస్తే అమ్ముడు పోయారంటారు, లేదా భయపడ్డారంటారు. అలా కాకుండా నిజంగా విలీనం చేయాలనుకోండి, బాబు గారి ఫార్ములా కరెక్ట్. ముందు నుంచి ప్రిపేర్ చేయడం, ఇప్పుడు పొత్తుల గురించి ప్రిపేర్ చేసేటప్పుడు రాష్ట్రం గురించి ఆలోచించే వాళ్ళని రండి, నేను తగ్గుతాను, ఇవన్నీ అనౌన్స్మెంట్ ఇచ్చాక కదా పవన్ కళ్యాణ్, ఇదంతా కూడా స్పందన అట్లాగా ఉంటుంది. ఇక్కడ ప్రాక్టికల్ పాయింట్ ఏంటంటే అక్కడ కేసీఆర్ అట్లాంటి ఉద్దేశం లేదు. ఇంకోటి ఆల్రెడీ అది కుటుంబంతో ఉన్నటువంటి పార్టీ, కుటుంబ పార్టీ కరెక్టే. కానీ ఇప్పుడు ప్రస్తుతం పార్టీ బలహీన పడిపోతుంది, ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోతున్నారు. రేపు పొద్దున్న ఎంతమంది ఉంటారో గ్యారంటీ లేదు. పార్టీ నిలబడుతుందా లేదా అనుకుంటున్న పరిస్థితి రాలేదా? ఎందుకు వస్తుంది? ఇప్పుడు 10 మంది ఆంధ్రప్రదేశ్లో 11 సీట్లను జగన్మోహన్ రెడ్డి రంకిలేస్తుంటే అక్కడ 39 సీట్లు గెలిచినోడికి ఏం బాధ? 7 వెళ్ళారు, 8 మంది వెళ్ళారు, ఆగట్లేదుగా, గట్టిగానే పోరాడుతున్నారుగా, కోర్టుకి వెళ్తున్నారు కదా, కోర్టు ఇష్యూకి వెళ్ళారు కదా. 2/3 లేకుండా చేరడం కరెక్ట్ కాదు. 2/3 అది ఇంతకుముందు అనైతికంగా ప్రవర్తించింది బీఆర్ఎస్, గతంలో తీసుకుంది అట్లా అడ్డకోలు. అదే ఫార్ములాని ఫాలో అవుతున్నారు వాళ్ళు. దాని మీద ఆనాడేమో గంభీర స్టేట్మెంట్లు ఇచ్చిన బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ముసలి కన్నీరు గారుస్తున్నారు. తప్పది. ఆ రోజు నువ్వు నేర్పిన విద్య నిర్జాక్ష అని. అదేమంటే వీళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ వాళ్ళు మా దగ్గర లాగలేదా, చీల్చేయలేదా అంటారు. కాంగ్రెస్ చీల్చి ఎన్నికల్లో పోటీ పెట్టి గెలిచింది.